విశాఖ రైల్వే జోన్ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం చాలా అభినందించదగ్గ విషయం. కానీ అది చేస్తూ ఆ రైల్వే డివిజన్కి ఏవైతే ఏరియాస్ మళ్ళీ వాటి నుంచి ఆ డివిజన్ని తగ్గించేసి దాని సైజ్ చిన్న చేసి ఫైనాన్షియల్గా వైబుల్ కానటువంటి డివిజన్ని డిక్లేర్ చేయడం అంతా మేము హర్షించలేకపోతున్నాం. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇది మన ఆందోళన హక్కుగా వాళ్ళు డిమాండ్ చేస్తూ వచ్చారు. విభజన హామీల్లో కూడా అది ఇవ్వడం జరిగింది. అటువంటి నిర్ణయాన్ని కూడా 5 సంవత్సరాలు కాలం వెళ్ళబుచ్చి ఈరోజు డిక్లేర్ చేశారు. అయినా ఇప్పటికైనా అది చేసినందుకు ఆనందిస్తున్నారు. దాన్ని ఫైనాన్షియల్గా సస్టైన్ అయ్యే విధంగా, ఆర్థికంగా నిలదొక్కే విధంగా చర్యలు తీసుకోవాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అలానే రైల్వే జోన్ క్రియేట్ అయిన తర్వాత అక్కడ ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, అలానే బయట ప్రాంతాల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి బదిలీ మీద వచ్చి ఇక్కడ పనిచేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని ఏరియాని విస్తరణని ఇంకా ఇంక్రీజ్ చేయాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. అది కన్సిడర్ చేయాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.